బ్రదర్ చెప్పండి, జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఈరోజు అఖండ విజయం సాధించింది. ప్రమాణ స్వీకార మహోత్సవానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు అందరూ కూడా వచ్చారు. సో వెయిట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కోసం. ఏంటి నిజంగా మీరు ఊహించగలిగారా? ఎలా అనిపిస్తుంది? పూర్వము ఒకసారి మనం పరిశీలిస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి మన స్వతంత్రం కోసం బ్రిటిష్ పరిపాలన నుండి ఆ రోజు మనం స్వతంత్రాన్ని ఎలా పోరాడి మన మహాత్మా గాంధీ తెచ్చినాడో అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు మాయల మాట చెప్పి వాళ్ళ రక్తాలతో తాను కట్టున్నటువంటి గోడలను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ కట్టినటువంటి ఆ గోడలను ఈరోజు బద్దలు చేసినటువంటి దాఖలు ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది ఏ విధంగా అంటే ఈరోజు 100 ఎలుకల పరిపాలన కంటే ఒక సింహం ఒక పరిపాలన మిన్న అనే విధంగా ఒక నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, ఎంప్లాయీస్ కానీ అందరూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పరిపాలన అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నవ్యాంధ్ర సృష్టికర్త, భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే మాకు ఇది చాలా గర్వకారణం. ఈరోజు ఒక పండుగ దినంగా మేము ఈరోజు మా ఆనందంగా మేము ఉన్నాము. అదేవిధంగా ఒక విద్యార్థులేము కానీ, ఈరోజు ఎంప్లాయీలు కానీ, ఒకరు ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు ఒక పండుగ విధానంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. రేపు జరగబోయే పరిపాలన కూడా ఎంతో అభివృద్ధిగా ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్, ఆ విజన్ పరిపాలన అంటే రాబోయే 2024కి గతంలో ఉన్నటువంటి పరిపాలన కంటే 2024 పరిపాలన ఎలా ఉండదో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్వయాన ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరాచక వంటి శక్తులను తరిమి కొట్టడానికి ఈరోజు ఒక బ్రహ్మ, విష్ణు, మహర్షి ముగ్గురు త్రిమూర్తులు ఎలా కలిసి కట్టుగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాక్షసుని పరిపాలన నుండి తరిమి కొట్టి ఈరోజు ఒక నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయబోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు పరిపాలన పైన నమ్మకంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మేము ప్రమాణ స్వీకారము ఈరోజు ఆయన చేయబోతున్నారు. నా తిరుపతి. థ్యాంక్ యూ.